శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఆ ఈనాటి మన లోతైన విశ్లేషణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నమస్కారం. మన గురు పరంపరకు ప్రణామాలు అర్పిస్తూ ఈ చర్చను ప్రారంభిద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం మన క్లినికల్ కేస్ స్టడీ సిరీస్లో ఒక అద్భుతమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా బెంగళూరు హెచ్ఎస్ఆర్ఎఫ్కు చెందిన శ్రీ పివి సత్యనారాయణ గారి అపారమైన క్లినికల్ అనుభవం నుంచి వారి మార్గదర్శకత్వంలో రికార్డ్ చేయబడిన ఒక విశిష్టమైన కేసిది. అవును, సత్యనారాయణ గారి విశ్లేషణా విధానం ముఖ్యంగా కేసును రూట్ లెవెల్లో అంటే మూలాల నుంచి ఎలా అర్థం చేసుకోవాలి అనేది నిజంగా ఒక అద్భుతమైన పాఠం. ఆయన అందించిన ఈ క్లినికల్ డెప్త్ మనకి చాలా విషయాలు నేర్పుతుంది. రైట్. ఇక మనం నేరుగా కేసులోకి వెళ్తే ఇది ఒక 40 ఏళ్ల పురుషుడికి సంబంధించిన కేసు. సుమారు 3 ఏళ్లుగా ఆయన తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నారు. దీన్ని మనం పోస్ట్ టైఫాయిడ్ క్రానిక్ డెబిలిటీ అని చెప్పొచ్చు కదా. అవునండి, టైఫాయిడ్ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మొదలైన నీరసం ఇది. మామూలుగా జ్వరం తగ్గితే మనిషి కోలుకోవాలి, కానీ ఇక్కడ 3 ఏళ్లైనా ఆ డెబిలిటీ అంటే ఆ తీవ్రమైన నిస్సత్వ అలానే ఉండిపోయింది. చూస్తే ఈ నీరసం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, మానసికంగా అలాగే లైంగికంగా కూడా ఆయన్ను పూర్తిగా కుంగదీసింది. ఏ పని చేయలేకపోవడం, ఎప్పుడూ అలసిపోయినట్టుండటం, దీనివల్ల ఆయన వృత్తిపరమైన జీవితం కూడా తీవ్రంగా దెబ్బతింది కదా. ఖచ్చితంగా. ఆయన ఒక ప్రొఫెషనల్, కానీ ఆఫీస్లో కూర్చుని కనీసం 1 గంట కూడా ఏకాగ్రతతో పనిచేయలేని పరిస్థితి. మైండ్ అంతా డల్లైపోయి ఒక రకమైన బ్రెయిన్ ఫాగ్ అంటాం కదా, అలాంటి స్థితికి చేరుకున్నారు. ఈ స్టేజ్లోనే ఆయన హెచ్ఎస్ఆర్ఎఫ్ పద్ధతిలో చికిత్స కోసం రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే మియాజ్మాటిక్ అండర్స్టాండింగ్. ఒక ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో ఇంతటి అల్లకల్లోలం జరగడానికి కారణమేంటి? ఏంటంటే టైఫాయిడ్ లాంటి తీవ్రమైన అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దాన్ని కేవలం భౌతికమైన మందులతో అణచివేసినప్పుడు, దాన్ని మనం సప్రెషన్ అంటాం కదా, అప్పుడు శరీరంలో ఒక పోస్ట్ ఇన్ఫెక్షస్ మియాజ్మాటిక్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అంటే ముందు నుంచి ఉన్న సోరామియాజంకి తోడుగా ఇప్పుడు కొత్తగా సైకోటిక్ లక్షణాలు యాడ్ అయ్యాయన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. సోరా అనేది బేస్ అయితే ఆ ఇన్ఫెక్షన్ను అణచివేయడం వల్ల సైకోసిస్ ఉత్పన్నమైంది. దానికి తోడు ఆయనలో క్రమంగా అవయవాల పనితీరు క్షీణించడం మొదలైంది కాబట్టి అది సిఫిలిటిక్ టెండెన్సీ వైపుకు దారితీస్తోంది అని సత్యనారాయణ గారు గుర్తించారు. ఇక్కడే ఈ మియాజమ్స్ అన్నింటినీ విడదీసి ఒక లేయర్డ్ ప్రిస్క్రైబింగ్ అప్రోచ్ అంటే పొరలు పొరలుగా వ్యాధిని తొలగించే విధానాన్ని ఎంచుకున్నారు కదా. రైట్. ఒకేసారి పైపైన మందు ఇచ్చేయకుండా ఏ పొర తర్వాత ఏ పొరను తొలగించాలి అనేది క్లాసికల్ హోమియోపతిలో అత్యంత కీలకం. అందుకే దీన్ని లేయర్డ్ అప్రోచ్ అంటాం. మరి ఈ కేసులో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ప్రధానంగా 4 మందులు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటిది టైఫాయిడినం 1M, రెండవది థూజా 200, మూడవది సెలీనియం 30, ఇక చివరగా అశ్వగంధ మదర్ టించర్. అవునండి, ఆ ప్రోటోకాల్ వెనుక చాలా లోతైన ఒక తర్కముంది. టైఫాయిడినం అనేది ఒక నోసోడు. దాన్ని 1M పొటెన్సీలో కేవలం 1 డోస్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత థూజా 200ని వారానికోసారిచ్చారు. మరి సెలీనియం 30ని మాత్రం రోజూ రిపీట్ చేశారు కదా. అలాగే సపోర్టివ్ టానిక్గా అశ్వగంధను ఎంచుకున్నారు. అసలు ఈ సీక్వెన్స్ వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటో ఒక్కొక్క ఔషధం గురించి డీప్గా విశ్లేషిద్దాం. ముందుగా టైఫాయిడినం గురించే చెప్పండి. ఏంటంటే ఆయన ప్రస్తుత పరిస్థితికి అసలు కారణం అంటే కాజేషన్ ఏంటి? 3 ఏళ్ల క్రితం వచ్చిన టైఫాయిడ్ జ్వరం, ఆ జ్వరం తాలూకు అవశేషాలు లేదా ఆ ఇన్ఫెక్షన్ తాలూకు బ్లాక్ అనేది ఆయన జీవశక్తి మీద అలానే ఉండిపోయింది. ఆ మచ్చను చెరపడానికి, ఆ బ్లాక్ను క్లియర్ చేయడానికి ఒక ఇంటర్ కరెంట్ రెమెడీగా టైఫాయిడినం వాడారు. అంటే ఆ పాత తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి వాడిన ఒక తాళంచెవి లాంటిదన్నమాట ఈ టైఫాయిడినం నోసోడ్. ఖచ్చితంగా. అది క్లియర్ చేయకుండా మనం ఏ మందుచ్చినా అది పైపైన మాత్రమే పనిచేస్తుంది. ఇక రెండవది థూజా. మనం ముందే చెప్పుకున్నట్లు ఇన్ఫెక్షన్ను సప్రెస్ చేయడం వల్ల ఆయనలో సైకోటిక్ మియాజం డెవలప్ అయింది. ఆ మందుల దుష్ప్రభావాలను, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపడానికి థూజా అద్భుతంగా పనిచేసింది. రైట్. ఆ 2 మందులతో దారి క్లియర్ అయిపోయింది. ఇక అసలు వ్యాధి లక్షణాలను రూపుమాపడానికి, ముఖ్యంగా ఆయన శారీరక, లైంగిక బలహీనతలను టార్గెట్ చేయడానికి ప్రధానాస్త్రంగా సెలీనియం వాడారు.
ఈ కేసులో మెయిన్ ఫోకస్ కూడా ఇదే కదా. అవును. సత్యనారాయణ గారు ఈ కేసులో సెలీనియంను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆ రోగిలో ఉన్న ఒక విచిత్రమైన వైరుధ్యం. అంటే ఇంగ్లీష్లో కాంట్రడిక్షన్ అంటాం కదా, అది. మెదడులో విపరీతమైన కోరికలుంటాయి, కానీ దాన్ని అమలు చేయడానికి కావలసిన శరీర సామర్థ్యం అస్సలుండదు. అంటే డిజైర్ వర్సెస్ పవర్ అన్నమాట. ఆలోచనలుంటాయి, కానీ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇది నిజంగా నాడీ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి అతి పెద్ద నిదర్శనం అనుకుంటా. పర్ఫెక్ట్గా చెప్పారు. తీవ్రమైన జ్వరాల తర్వాత జీవద్రవాలు కోల్పోయినప్పుడు ముఖ్యంగా సెలీనియం రోగుల్లో ఈ అపారమైన అలసట కనిపిస్తుంది. కొంచెం వేడి తగిలినా తట్టుకోలేరు. అలాగే నిద్రలో వీర్యస్ఖలనం జరగటం, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ సెలీనియం కీనోట్స్. ఈ లక్షణాలు చూస్తుంటే నాకు బోరిక్ మెటీరియా మెడికాలోని ఇతర మందులు కూడా గుర్తుకొస్తున్నాయి. ఫాస్ఫోరిక్ యాసిడ్, ఆగ్నస్ కాస్టస్ లాంటివి కూడా ఇలాగే ఉంటాయి కదా. మరి వాటన్నింటినీ కాదని సత్యనారాయణ గారు సెలీనియమే ఎందుకు ఎంచుకున్నారో కొంచెం పోల్చి వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడే మనకి గురువుల క్లినికల్ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. ఫాస్ఫోరిక్ యాసిడ్లో కూడా విపరీతమైన నీరసం ఉంటుంది. కానీ వాళ్లలో ఒక రకమైన అపాథీ, అంటే దేనిమీద ఆసక్తి లేకపోవడం కనిపిస్తుంది. కాని సెలీనియంలో ఆసక్తి ఉంటుంది, కోరిక ఉంటుంది, కేవలం శక్తి మాత్రమే ఉండదు. ఓహో, అంటే మెంటల్గా వాళ్ళు డెడ్ అవ్వలేదు, కేవలం ఫిజికల్ బాడీ మాత్రమే రెస్పాండ్ అవ్వట్లేదు. మరి ఆగ్నస్ కాస్టస్ పరిస్థితి ఏంటి? ఆగ్నెస్ కాస్టస్ అయితే పూర్తిగా భిన్నం. అందులో కోరిక, సామర్థ్యం రెండూ పూర్తిగా నశించిపోతాయి, అవయవాలు సైతం చల్లబడిపోతాయి. అలాగే కాల్కేరియా ఫాస్ లాంటివి కూడా ఉంటాయి, కానీ అవి స్ట్రక్చరల్ డ్యామేజ్లో ఎక్కువ వాడతారు. ఈ కేసులో కేవలం సిగ్నలింగ్ తెగిపోయింది కాబట్టి సెలీనియం కరెక్ట్గా మ్యాచ్ అయింది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అశ్వగంధ మదర్ టించర్ విషయానికొస్తే దాని ఎందుకు వాడాల్సొచ్చింది? హోమియోపతిలో సాధారణంగా సింగిల్ రెమెడీ ఇస్తారు కదా, దీని పాత్ర ఏంటిక్కడ? నిజమే. టైఫాయిడీనం, థూజా, సెలీనియం అనేవి డైనమిక్ లెవెల్లో, అంటే జీవశక్తి స్థాయిలో పనిచేస్తాయి. కాని 3 ఏళ్లుగా ఆ శరీరం ఫంక్షనల్గా చాలా డ్యామేజ్ అయింది. ఆ కణజాలానికి ఒక ఫిజియోలాజికల్ సపోర్ట్, ఒక అద్భుతమైన పోషణ ఇవ్వడానికి అశ్వగంధను సపోర్టివ్ టానిక్గా ఇచ్చారు. బ్యూటిఫుల్ కనెక్షన్ అండి. ఆర్గానిక్గా డ్యామేజ్ అయిన బాడీకి అశ్వగంధ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తే డైనమిక్ లెవెల్లో సెలీనియం ప్రాణశక్తిని మేల్కొల్పుతుందన్నమాట. ఈ యాంటీ మియాస్మాటిక్ రోల్ మరియు ఈ నోసోడ్ ప్రాముఖ్యత ఈ కేసులో చాలా క్లియర్గా కనిపిస్తోంది. అవును. ఆ పొరలను క్లియర్ చేయకపోతే సెలీనియం ఎంత ఇచ్చినా అది లోపలికి వెళ్లి పనిచేసేది కాదు. మియాస్మాటిక్ బ్లాక్ను తొలగించడం వల్లే ఇంత అద్భుతమైన రిజల్టొచ్చింది. రైట్. ఇక మనం కెంట్ రిపర్టారీ రూబ్రిక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ కేస్ విశ్లేషణలో కెంట్ రిపర్టారీని సత్యనారాయణ గారు ఎలా ఉపయోగించారు, ముఖ్యంగా మైండ్ మరియు జనరాలిటీస్ విషయాల్లో? రిపెట్రీలో ప్రధానంగా 3 రూబ్రిక్స్ను కన్సిడర్ చేశారు. మొదటిది మైండ్ చాప్టర్లో పనిచేయడంలో నిస్సత్వ, అంటే స్లగిష్నెస్ లేదా బ్రెయిన్ ఫాగ్, ఎప్పుడూ ఒక మబ్బులో ఉన్నట్లు అనిపించడం. రెండవది జనరాలిటీస్లో తీవ్రమైన జ్వరాల తరువాత వచ్చిన నీరసం, వీక్నెస్ ఆఫ్టర్ అక్యూట్ డిజీజెస్. అబ్బా, ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో కదా. ఇక మూడవది సెక్షువల్ స్పియర్లో తీసుకొనుంటారు. అవును, మెయిల్ జెనిటాలియా సెక్షన్లో సెక్షువల్ డిజైర్ ఇంక్రీజ్డ్ బట్ ఎలెక్షన్స్ వాంటింగ్, అనగా కోరికలు మెండుగా ఉన్నప్పటికీ శారీరక స్పందన లేకపోవటం. ఈ 3 రూబ్రిక్స్ను కలిపి చూసినప్పుడు సెలీనియం అగ్రస్థానంలో నిలిచింది. అంటే ప్రతి ఒక్క సిమ్టమ్ కెంట్ రిపర్టరీ ఆధారంగా పక్కాగా నిర్ధారించబడిందన్నమాట. ఇది వింటుంటే కెంట్ గారే 12 అబ్జర్వేషన్స్, కెంట్స్ 12 అబ్జర్వేషన్స్ గురించి అడగాలనిపిస్తోంది. మందు ఇచ్చిన తర్వాత పేషెంట్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ 12 అబ్జర్వేషన్స్లో ఏది ఇక్కడ అప్లై అయింది? కెంట్ గారి అబ్జర్వేషన్స్లో ఇది అత్యంత ఆదర్శవంతమైన రియాక్షన్ అని చెప్పాలి. మందు ఇచ్చిన తర్వాత రోగిలో ఎలాంటి తీవ్రమైన అగ్రివేషన్, అంటే వ్యాధి లక్షణాలు హఠాత్తుగా పెరగడం లాంటివి జరగలేదు. చాలా ప్రశాంతమైన, స్థిరమైన రికవరీ కనిపించింది. అంటే లాంగ్ లాస్టింగ్ ఎమిలియరేషన్ విత్ వెరీ స్లైట్ ఆర్ నో అగ్రివేషన్ అన్నమాట. ఖచ్చితంగా. ఇది దేన్ని సూచిస్తుందంటే మనం ఎంచుకున్న మందు పర్ఫెక్ట్గా సిమిలిమమైందని, అలాగే ఆ మినిమం డోస్ అనేది రోగి జీవశక్తికి సరిగ్గా సరిపోయిందని. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆధారంగా చేసిన ప్రిస్క్రిప్షన్ ఎంత పకడ్బందీగా ఉందో ఇది నిరూపిస్తుంది. గ్రేట్. మరి ఫాలోఅప్ విషయానికి వస్తే 2.5 నెలల తరువాత రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ రోగిలో ప్రాణశక్తి ఎలా పునరుద్ధరించబడింది? 2.5 నెల నిరంతర చికిత్స తర్వాత
రోగిలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. మొదటిగా ఆయన మైండ్లో ఉన్న ఆ ఫాగ్ క్లియర్ అయిపోయింది. ఆఫీస్లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. వావ్! అంటే ఆ 3 ఏళ్ల నిస్సత్వ కేవలం 2.5 నెలల్లో మాయమైపోయిందన్నమాట. శారీరక, లైంగిక సమస్యల గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? ఖచ్చితంగా. శరీరంలో మునుపటి వైటాలిటీ అంటే ఆ జీవకళ తిరిగి వచ్చింది. లైంగికపరమైన బలహీనతలు పూర్తిగా తగ్గిపోయి ఆయన తన సాధారణ జీవితానికి పూర్తిస్థాయిలో తిరిగి రాగలిగారు. ఇది కేవలం పైపైన తగ్గించడం కాదు, లోపలి నుంచి ఫంక్షనాలిటీని రెస్టోర్ చేయడం. నిజంగా ఇదొక అద్భుతమైన కేస్. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ లెర్నింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. మొదటిది, ఎంత తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధి అయినా దానికి మూల కారణం అంటే ఆ ఎటియాలజీ లేదా కాజేషన్ని పట్టుకోవడం ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతోంది. అవును, ఆ కాజేషన్ను మియాస్మాటిక్ కోణంలో అర్థం చేసుకుని దాన్ని ఒక్కొక్క లేయర్గా తొలగిస్తూ వెళ్లడం, అదే లేయర్డ్ ప్రిస్క్రైబింగ్ యొక్క గొప్పతనం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పురుషుల్లో వచ్చే సెక్షువల్ సిమ్టమ్స్ని కేవలం ఒక లైంగిక సమస్యగా కాకుండా శరీరంలోని జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ ఏ స్థాయిలో క్షీణించిందో చెప్పే ఒక ఇండికేటర్గా ఎలా చూడొచ్చో ఈ కేసు మనకు నేర్పింది కదా. అక్షరాల నిజం. శరీరం తనను తాను రక్షించుకునే క్రమంలో ప్రాణాధార అవయవాలను కాపాడుకుంటూ రీప్రొడక్టివ్ సిస్టమ్ను ఎలా షట్డౌన్ చేస్తుందో ఈ కేసులో మనం స్పష్టంగా చూశాం. అవును, దీన్ని బట్టి చూస్తే హోమియోపతి అనేది ఒక సైన్స్ మాత్రమే కాదు, మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకునే ఒక అద్భుతమైన కళ అనిపిస్తుంది. ఈనాటి మన చర్చ ముగించే ముందు ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని మనకందించిన గురువులందరికీ ప్రణామాలు తెలియజేద్దాం. ఖచ్చితంగా అండి. మన గురు పరంపరకు, ఆ మహానుభావులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ముఖ్యంగా తమ క్లినికల్ ఎక్స్పీరియన్స్తో హెచ్ఎస్ఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ కేసును ఇంత పారదర్శకంగా విశ్లేషించి మన ముందుంచిన శ్రీ పివి సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక వ్యాధిని మూలాల నుంచి ఎలా నిర్మూలించాలో వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం నేర్చుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.